హాయ్ హలో అందరికీ నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మీ ముందుకు వచ్చానండి. చాలా రోజుల తర్వాత వచ్చాను మీ ముందుకి. ఎందుకంటే గడిచిన సంవత్సరం అంతా కూడా మీరందరూ చాలా అంటే చాలా సపోర్ట్ చేశారు. మరి ఇక నూతన సంవత్సరంలో మీరందరూ నన్ను సపోర్ట్ చేస్తారని ఆశిస్తూ కొత్త మోడల్లో కొత్తదనంగా మీ ముందుకి కొత్త సంవత్సరంలో కొత్తగా వచ్చారండి. నేను చూపించబోయే మోడల్ అనేది 6R క్యాట్లాగ్ మోడల్ అండి. అది ఎలా ఉంటుందో, ఎంత అందంగా ఉంటుందో మీ ముందుకు చూపిస్తాను. ఒకసారి చూడండి. చూసారు కదండి మన మంచం అనేది ఎలా ఉన్నది ఏంటనేది. ఇప్పుడు మన మంచం యొక్క డిజైనింగ్ అనేది ఒకసారి చూద్దాం. ఒకసారి మీరు హెడ్ బోర్డులో మనం చూసినట్లయితే కనుక ఇది హెడ్ బోర్డు అండి. ఇది చక్కగా చూడండి. హెడ్ బోర్డులోని మన వుడ్ పరంగా ఒరిజినల్ వుడ్ అండి. ఇది చక్కగా జాయి చూడండి ఎంత బాగున్నాయో జాయిలు. ఒరిజినల్ కర్ర అయితేనే మనకి వుడ్ మంచిది అయితేనే ఈ జాయి కనబడతాయండి. రెండోది ఏంటంటే డిజైనింగ్ చూడండి ఎంత బాగుందో. చక్కగా ఒక పువ్వు ఇలా విప్పినట్టుగా దీని డిజైనింగ్ అనేది ఎంత బాగుంటుంది ఒకసారి ఏమండి. అదేవిధంగా ఇది ఒక పెద్ద ఫ్లవర్ అండి. ఈ ఫ్లవర్ నుంచి చిన్న చిన్న ఫ్లవర్లు చక్కగా వచ్చినాయి. ఈ ఫ్లవర్కి ఈ ఫ్లవర్కి 4 ఫ్లవర్కి మధ్యలో ఒక డైమండ్ ఉందండి. చూడండి ఎంత బాగుంది అనేది. ఈ డైమండ్ నుంచి చక్కగా ఆకారం కూడా చక్కగా మంచిగా షేప్ అనేది తిరిగింది. చాలా అంటే చాలా బాగుందండి. అదేవిధంగా మీరు చూసినట్లయితే కనుక ఈ మంచాన్ని వేసినటువంటి పాలిష్ కూడా ఒరిజినల్ పియూ పాలిష్ అండి. ఇందులో మనం ఏది కూడా రంగు మిక్స్ చేయమండి. మనం ఒరిజినల్గా వేసాం కాబట్టి కర్ర యొక్క జాయి అనేది చక్కగా అందంగా కనబడుతుంది. చాలా అంటే చాలా అందంగా నీట్గా ఉందండి. చూడండి ఒకసారి. ఇది క్యాట్లాగ్ మోడల్ అండి. సాదా మోడల్కి ఇక్కడ కోడ్ ఉంటుందండి. మనకి క్యాట్లాగ్ అనే విషయంలో ఈ కోడ్ ప్లేస్లో చెక్క వస్తుంది. చెక్క వచ్చి ఈ చెక్క మీద కూడా చక్కగా డిజైన్ వస్తుంది. చూడండి ఒకసారి చక్కగా ఈ రౌండ్ గొద్దులు ఎంత బాగున్నాయో. వీటన్నిటిని కూడా చక్కగా మనం ఫినిషింగ్గా శుభ్రంగా అందంగా నీట్గా చేయడం బట్టి చాలా అందంగా ఉందండి. దీని యొక్క హెడ్ బోర్డ్ అండి ఇది. దీని యొక్క సైడ్ పట్లు కాలర్ బోర్డులు అనేది కూడా ఒకసారి మీకు ఎలా ఉంటుందో చూపిస్తాను. వాటి మందం కూడా మీకు ఎంత ఉంటుందో చూపిస్తాను. ఒకసారి చూద్దాం. చూసారు కదండి మన హెడ్ బోర్డు డిజైనింగ్ ఎలాగుందో. ఆ హెడ్ బోర్డు తగినట్టుగానే మన కాలగడ బోర్డు కూడా డిజైనింగ్ చేయడం జరిగిందండి. ఇదిగోండి మనకు చక్కగా హెడ్ బోర్డుకి వచ్చినట్టే చక్కగా ఈ కాళ్ళ దగ్గర కూడా ఇలా షేప్ వస్తుంది. ఇవన్నీ కూడా చిన్న చిన్న ఫ్లవర్లు చక్కగా అందమైన షేపు, అందమైన డిజైన్ వచ్చిందండి. ఇది క్యాట్లాగ్ మోడల్లోనే తల వైపు ఎలా ఉందో కాళ్ళ వైపు కూడా అలాగే ఉంటుందండి. చక్కగా ఎత్తు కూడా ఉంటుందండి. మందం కూడా బాగుంటుంది. ఇది మొత్తం అంతా కూడా టేక్ వుడ్ అండి. ఇది మన మంచం విషయంలోనే మనం పడుకోవడానికి ప్లేవుడ్ కింద కూడా సిట్టింగ్ అనేది ఎలా ఉంటుందో మీకు ఒకసారి చూపిస్తానండి. మంచం బిగించిన తర్వాత మధ్యలో వేసి సెంటర్ పట్టండి. ఇవి మనం ఈ 2 సెంటర్ పట్లు వేస్తామండి. ఈ 2 ఒకటే కాదండి, వీటితో పాటు మనం ఈ నిలువు పట్టులకి ఇటువైపు వద్ద అటువైపు వద్ద కడతామండి. మొత్తంగా 4 వస్తాయండి. ఇదేంటో సిట్టింగ్ సింపుల్గా ఉందా, మనకు ఆగి తాగదా అని వెనుకోవచ్చండి. కానీ 100 కేజీల మనుషులు కనీసం 6 కూర్చొన్నా సరే ఎటు కూడా తగ్గదండి. చూడండి ఒకసారి చూసినట్టు కనుక ఇదిగోండి నాలుగు కనీసం మీరు 6 రెట్లు సార్ ఎటు కూడా తగ్గదండి. ఈ మధ్యలో కమ్ములు కూడా చాలా హెవీ కమ్ములు వేస్తామండి. ఇవి చాలా అంటే చాలా గట్టిగా ఉంటాయి. వీటికి వంగే గుణం తప్ప విరిగే గుణం అనేది ఉండదండి. మీకు లైఫ్ టైం నేను వారంటీ అనేది ఇస్తానండి. కొలత అనేది ఎలా ఉందో మీకు చూపిస్తానండి. ఒకసారి మీరు చూసినట్లయితే కనుక చూడండి ఒకసారి. ఇదిగోండి 75 అంగుళాలు అనేది బార్ ఉందండి. ఇది బారు 75 అంగుళాలు అండి. చూడండి ఒకసారి. ఇది టేప్ కూడా 75 ఉందండి. చూసారు 75. అదేవిధంగా అడ్డకొలత అనేది ఎలా ఉందో నిలుకొలత చూసారు కదండి. అదేవిధంగా ఇప్పుడు దాని అడ్డకొలత అనేది ఎంత ఉందో చూద్దాము. మీరు ఇప్పుడు అడ్డకొలత చూసినట్లయితే కనుక చూడండి ఒకసారి. 6 అడుగులు అంటే 72 అంగుళాలు అండి. 71, 72. మనం ఇంకా 25 అనేది ఎక్స్ట్రా పెడతామండి. ఎందుకంటే చక్కగా ప్లేవుడ్ అనేది చక్కగా మనం ప్లేవుడ్ అనేది వీలుగా తీసుకుని పెట్టుకోవడానికి 25 అనేది మనం చుట్టూ కూడా మనం పెడతామండి. ఎందుకంటే మరి మనం 72 అంగుళాలు ఉంది కదా అని మనం టైట్గా పెట్టామనుకోండి, తీసుకుని పెట్టడానికి ఇబ్బందిగా ఉంటుంది. కాబట్టి వీటిగా ఉండుకునే విధంగా 4 వైపులో కూడా 25 అనేది మనం గ్యాప్ పెడతామండి. మీరు ఇవన్నిటితో పాటు ఒకసారి మీరు చూసినట్లయితే మంచానికి ఉన్నటువంటి పాలిష్ ఒకసారి చూడండి. మంచం మనం బిగించుకొని
ప్లేవుడ్ వేసుకున్న తర్వాత మన పరుపు అనేది ఎంత హైట్ పెట్టుకుందో అనేది ఒకసారి చూద్దాం ఒకసారి. ఇదిగోండి, సుమారుగా అందరూ వేసుకునేది 5 అంగుళాల పరుపు వేసుకుంటారండి, కానీ నేను 8 అంగుళాల పరుపు పట్టే విధంగా దీన్ని డిజైనింగ్ చేయడం జరిగిందండి. మీకు ఇంకా కావాలంటే నేను ఎక్కువ కాలంలో పెడతానండి, తక్కువ కాలంలో పెడతానండి, కానీ మేము 5 నుంచి 8 అంగుళాల పరుపు వేసుకుంటే చాలా నీట్గా హైట్కి బాగుంటుందండి. ఈ మెజర్మెంట్ అనేది ఏంటంటే మనం చక్కగా 8 అంగుళాల పరుపు లోపు మంచం మీద చక్కగా కూర్చుని మనం లేకొచ్చండి, పీస్ఫుల్గా ఉంటుందండి. మంచం మీద ఎక్కి కింద దిగడానికి ఆ వీలుగా ఉండే విధంగా 8 అంగుళాల పరుపు అనేది మేము పట్టే విధంగా పెట్టామండి. డిజైనింగ్ చూసారు కదండి, చాలా కొత్త మోడల్ డిజైనింగ్ అనేది చాలా బాగుంటుంది. రెండోది ఏంటంటే మంచాలు వేసే పాలిష్ కూడా పియూ పాలిష్ అనేది, ఇది ఒరిజినల్ గ్లోసీ అండి, ఇది ఏషియన్ కంపెనీ గ్లోసీ అండి, అంటే ప్యూర్ మినరల్ వాటర్లా ఉంటుందండి. వేరే ఏ పాలిష్ కూడా వాడమండి, ఎందుకంటే పాలిష్ అనేది చాలా నీట్గా అందంగా ఉంటుందండి, కాస్ట్ కూడా ఎక్కువ. కానీ నా కస్టమర్లకు ఎవరికి ఇచ్చినా సరే మంచిది నీట్గా ఉన్నది ఇవ్వాలనే ఉద్దేశంతో మంచం కూడా క్వాలిటీగా చేస్తారండి, పని కూడా రాజీ పడడం. ఎందుకంటే మీరు చూడవచ్చు జాయింట్లు అయినా సరే ఫిట్టింగ్ ఏదైనా సరే చాలా నీట్గా క్వాలిటీగా ఉంటుందండి. ఎందుకంటే మీరు ఇచ్చిన ప్రతి రూపాయి కూడా న్యాయం అనేది నా దగ్గర జరిగిద్దండి. ఎందుకంటే నేను మీకు ఇచ్చే మంచం విషయంలో ఎక్కడ కూడా నేను రాజీ పడను. మీరు చూడవచ్చు డిజైనింగ్ విషయం కానీ ఫిట్టింగ్ విషయం కానీ ప్రతిదీ కూడా చాలా క్వాలిటీగా నీట్గా ఉంటుందండి. చెక్కుల్లో ఫినిషింగ్ కూడా చక్కగా చేతితో కడపడతాం, పేపర్ అనేది కొట్టేస్తాం, చాలా నీట్గా బాగుంటుందండి. మీరు మంచానికి ప్లేవుడ్ వేసుకున్నప్పుడు కూడా మంచం ఇక్కడ ప్లేవుడ్ టైట్గా ఉండి పట్టి పెయింట్ పోకూడదని చుట్టూ కూడా 25 ఖాళీ అనేది ఉంటుందంటే మీరు చక్కగా ఫ్రీగా వేసుకోవచ్చు, తీసుకోవచ్చు అండి, ఇబ్బంది ఏమీ ఉండదు. చక్కగా నీట్గా ఈ పాలిష్ మీద మీరు చక్కగా తడిగుడ్డతో తుడుచుకోవచ్చు, వాటర్తో కడుక్కోవచ్చు, ఏ విధమైన ప్రాబ్లం ఉండదు. కొత్త మోడల్ అండి. ఇందులో ఇది కింగ్ సైజ్ అండి, ఇది 6, 6.5, 6 వారు. అదేవిధంగా ఇందులో మీకు 5 వారు మంచం కావాలన్నా సరే చేస్తాను. కావాల్సిన వారు మన స్క్రీన్ మీద నెంబర్ని కాంటాక్ట్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.